హల్లెలూయా. నీరసంగా వస్తుంది వాయిస్, గట్టిగా చెప్పాలి. ఇంకా ఇది వాల్యూమ్ బెంచ్. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామన్నా గుర్తుందా? లాస్ట్ వీక్ టాపిక్ గుర్తుందా? ఎందుకు, వై మీ. ఎస్, ఎందుకు అనండి గట్టిగా, ఇంకా గట్టిగానండి. ఎందుకు కొన్ని విషయాలు మన జీవితాల్లో జరుగుతాయి మనకి తెలియదు, ఎందుకు ఆ పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తాయి మనకి తెలియదు. భక్తులు ఏం చెప్తా ఉంటారంటే ఇది పరీక్షా కాలము, పరీక్షలో మనం ఉన్నాము గనక ఆ పరీక్షను ఎదుర్కొనుటకు అని అంటారు. అయితే కొన్ని పరీక్షల్లో కొన్ని ఎందుకు అనే ప్రశ్నల్లో మనకి సమాధానము కనపడపోయినప్పటికీ టైం హీల్స్ ఎవ్రీథింగ్ అని చెప్పాను. సమయము ప్రతిదాన్ని స్వస్థపరుస్తుంది. సమయానుకూలంగా సమయానుసారముగా దేవుడు ప్రతి విషయాన్ని బాగు చేస్తూ వస్తాడు. ఆమేన్. ఈరోజు మన టాపిక్ ఏంటయ్యా అంటే ఎందుకు అనే సిరీస్ని కంటిన్యూ చేస్తూనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం మాట్లాడుకుందాం. ఏంటయ్యా అంటే శ్రమలలో ఆనందం అనండి. నిజంగా ఆనందమా? ఇందాక చక్కటి పాట పాడాం కదా, నీలోనే ఆనందం కదా. పాడండి ఒకసారి. బానే ఉంది. మరి ఆ నువ్వు అంటే ఎవరు? నీలో అంటే ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరిలో ఆనందం? క్రీస్తులో ఆనందం. క్రీస్తు అనగా మనకి గుర్తొచ్చే విషయం ఏంటి? సిలువ. సిలువ అనగానే సంతోషమా, శ్రమ? శ్రమే. ఆ శ్రమలోంచి సంతోషం, ఆ శ్రమలోంచి ఆనందం. అట్టి అనుభవము, అట్టి ఆనందము మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఇంకో చక్కటి పాట పాడుకున్నాం కదా, కూరాకుల డేవిడ్ గారు రాసిన పాట, యెహోవా నీ నామము అనే పాట. చక్కటి మాట ఒకటి ఉంటుంది, సింహాల బోనులోకి కూడా సంతోషంగా వెళ్ళారు. అంటే ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు సంతోషంగా సింహాల బోన్లోకి? చేయొత్తండి ఒకసారి. నేను సిద్ధంగా ఉన్నా. హాఫ్ చేతులు అయితే హాఫ్ సింహాలు వస్తాయి, ఫుల్ చేతులు. ఒకసారి పాడదాం ఆ పాట. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రభా నేను వెళ్తాను అనండి. ఆమేన్. సంతోషంగా వెళ్ళగలమా? శ్రమ మనల్ని అంత ఆనందంలోనికి నడిపించగలదా? భక్తులు చక్కటి పాటలు రాస్తా ఉన్నారు. శ్రమలలో ఆనందము అనే పాటలు కూడా చక్కటి పాటలు మనం వింటా ఉన్నాము. నిజంగా శ్రమలో అంత ఆనందం ఉందా? నిజంగా శ్రమలో అంత ఆనందం ఉందా? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే నిజంగా శ్రమ అనుభవించిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క అనుభవాల్లోంచో మాత్రమే మనం తెలుసుకోగలం. వ్యక్తిగతంగా మనము శ్రమ అనుభవించినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలం. ఒకవేళ మనకి ఆ శ్రమ లేకపోతే గనక ఇతర వ్యక్తులు, శ్రమ అనుభవించిన వ్యక్తులు, లేదా శ్రమ అనుభవించిన భక్తులు, లేదా శ్రమ అనుభవించిన ప్రవక్తలు, లేదా శిలువ మీద శ్రమ పడిన క్రీస్తు అనుభవంలో మాత్రమే అందులో నిజంగా ఆనందం ఉందో లేదో మనము తెలుసుకోగలము. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోటి, శ్రమలలో ఆనందం. బహుశా శ్రమలు లేవు అన్న వాళ్ళు చేయొత్తానంటే ఎవరు ఎత్తకపోవచ్చు. అమ్మాని గారికి కూడా మీకేం శ్రమలు లేవంటే ఇంత చాట భారతం చెప్తాడు ఆయన కూడా. అంటే డబ్బులుంటే శ్రమలు ఉండవు అని కాదు, డబ్బులున్నా కూడా శ్రమలు ఉంటాయి, ఎవరికైనా శ్రమలు ఉంటాయి. అయితే ఆ శ్రమల్లో ఆనందాన్ని వెతుక్కునేవాడు క్రైస్తవుడు మాత్రమే. ఆమేన్. ఇతరులకు లేని నిరీక్షణ క్రైస్తవుడుకున్న నిరీక్షణ ఏంటంటే శ్రమలలో కూడా ఆనందం వెతుక్కునేవాడు కేవలం ఈ ప్రపంచంలో ఒక క్రైస్తవుడు, విశ్వాసి మాత్రమే. హల్లెలూయా. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. లాస్ట్ వీక్ ఏం నేర్చుకునేవన్నా గుర్తుందా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకునేవన్నా గుర్తుందా? పౌలు గారు రెండో మిషనరీ పరిచర్యకు వెళ్ళారు కదా. పౌలు గారు రెండో మిషనరీ పరిచర్యకు వెళ్ళారు కదా. అక్కడ లిదియా అనే ఒక చెల్లిని ఆయన, ఒక తల్లిగారిని ఆయన రక్షణలోకి నడిపించారు కదా. పౌలు గారితో పాటు ఒక గ్రూప్ ఏర్పడింది కదా. పేర్లు చెప్తారా? పౌలు గారితో పాటు ఎవరెవరు ఉన్నారు ఈసారి? శిలలు. శిల గారు ఎవరు? యెరూషలేము చర్చ్లో ఒక ఎల్డర్, ఒక పెద్ద మనిషి. యెరూషలేము చర్చ్లో ఒక ఎల్డర్. ఓకే, ఆయనతో పాటు ఎవరున్నారు? తిమోతి గారు ఎవరు? ప్రియ శిష్యుడు. 15 సంవత్సరాల వయసులోనే శిష్యుడిగా వెంబడించాడు. అంత మాత్రమే కాదు, 30 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఆల్రెడీ చర్చ్ పాస్టర్ అయిపోయాడు తిమోతి. చూడండి, చూడండి. తిమోతి గారు ఎవరయ్యా అంటే 15 సంవత్సరాల వయసులోనే శిష్యుడుగా ఉన్నాడు. తనకి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎఫెసీ సంఘానికి పాస్టర్గా అయిపోయాడు తిమోతి గారు. గొప్ప భాగ్యం. ఎంతమంది 30 సంవత్సరాల లోపు సేవకులు మరి బయట ఉన్నారో నాకైతే తెలియదు, కానీ చిన్న చిన్న సేవకులు నేను చూసినప్పుడు చాలా ఆనందపడతాను. నా తోటి సేవకులు నేను చూసినప్పుడు చాలా ఆనందపడతాను. పెద్దోళ్ళు పరిచర్య చేస్తారు, బాగానే ఉంది, కానీ చిన్నవాళ్ళు పరిచర్య చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అట్టి సేవకులను ఈ వావ్ చర్చ్లోంచి దేవుడు రేపునుగాక. ఆమేన్. చిన్న సేవకులు, గొప్ప సేవకులు, తిమోతి లాంటి సేవకులు ఈ సంఘములోంచి లేపబడుదురుగాక. అట్టి కృప ధన్యత దేవుడు మనకిచ్చునుగాక. చూడండి, 15 ఏళ్ల వయసులో వచ్చాడు.
30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎఫ్ఎస్సి సంఘానికి తిమోతి పాస్టర్ అయిపోయాడు. అంత మాత్రమే కాదు, పౌలు గారు తిమోతిని 26 సార్లు తన కుమారుడిగా సంబోధించుకున్నాడు. పౌలు పత్రికల్లో 26 సార్లు పౌలు గారు తిమోతిని నా ప్రియ కుమారుడు అన్నట్టుగా సంబోధించాడు. ఒక సందర్భాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, ఏంటంట, నా నిజమైన కుమారుడగు తిమోతికి. ఆ మాటను 26 సార్లు రాశారు పౌలు గారు పౌలు పత్రికల్లో. అంత మాత్రమే కాదు, పౌలు గారు పత్రికలు రాసేటప్పుడు నేను పౌలును తిమోతియును రాయునది అంటే మేమిద్దరము కలిసి రాస్తున్నాము అనే విషయాన్ని 6 సార్లు మెన్షన్ చేశారు. అంత మాత్రమే కాదు, పౌలు గారు తిమోతిని, ఈ తిమోతి నాలాంటి వాడే అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 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 మీ క్షేమ విషయమై అతని వంటి వాడెవరును. తిమోతి గురించి అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? తిమోతి లాంటి వారు ఇంకో శిష్యుడు నా దగ్గర లేడంట. తిమోతి లాంటి ఇంకో శిష్యుడు నా దగ్గర, అతని లాంటి శిష్యుడు నా దగ్గర ఇంకొకళ్ళు లేరు. ఎంత గొప్ప సాక్ష్యము కదా, ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటున్నాం కదా. ఇప్పుడు మీలో మిమ్మల్ని ఒకళ్ళు చూపించి ఇలాంటి వ్యక్తి నా సంఘములో ఒకళ్ళు లేరు అని చెప్పగలిగితే ఎవరైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నామా? ఆ సాక్ష్యము సంపాదించుకోగలుగుతా ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మంచి క్లోజ్ అసోసియేట్గా తిమోతి పౌలు గారి దగ్గర ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చక్కటి పరిచర్యని తిమోతి పౌలు గారితో కలిసి చేసినట్టుగా మనం చూస్తాం. అయితే పోయిన వారంలో సందర్భం ఏంటయ్యా అంటే, సున్నతి చేయాలా వద్దా అనుకున్నప్పుడు పౌలు గారు నిర్దిష్టంగా సున్నతి అవసరం లేదు అని నిలబడిన పౌలు గారు తిమోతికి మాత్రము సున్నతి చేయించాడు. ఎందుకయ్యా తిమోతికి సున్నతి చేయించావంటే దాని సమాధానం ఆయనే చెప్తా ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రము లోబడిన వాని వలె. పౌలు గారు ఏమంటున్నా తెలుసా? అయ్యా, నేను యూదుల్ని సంపాదించుకోవడానికి యూదుల్లాగున్నా, యూదుల్ని సంపాదించుకోవడానికి యూదుల్లాగున్నాను. ధర్మశాస్త్రము పాటించే వారిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రం అయితే నేను లోబడలేదు, కానీ వాళ్ళ నియమాలను కట్టడాలను గౌరవించాను. నేను భారతదేశానికి వెళ్ళినప్పుడు భారతీయుడిగా ఉన్నాను, అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికా దేశస్థుడిగా ఉన్నాను, రోమ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రోమియుడిగా ఉన్నాను. అందుకే అంటాడు కదా, యూ హ్యావ్ టు బీ రోమన్ ఇన్ రోమ్. అంతేనా? నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశం చట్టాల ప్రకారంగా, ఆ దేశ ఆచారాల ప్రకారంగా, ఆ దేశము యొక్క పరిస్థితుల అనుకూలంగా నువ్వు ప్రవర్తించడంలో తప్పేమీ లేదు. అది లీగలిజం ఏమీ కాదు, అది చట్టమేమీ కాదు. ఎందుకు? మనుషులని సంపాదించుకోవడం కోసం. తిమోతి విషయంలో కూడా సున్నతి ఎందుకు చేయించావు పౌలు గారు అనే ప్రశ్న వచ్చినప్పుడు, నేను సమస్యలు లేకుండా, డివిజన్ లేకుండా యూదులని యూదులుగా సంపాదించుకోవడానికి, స్త్రీలను స్త్రీలుగా సంపాదించుకోవడానికి, పురుషులను పురుషులుగా సంపాదించుకోవడానికి ఎలాంటి భేదము లేకుండా, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, భారతీయుడని భేదం లేదు, పాకిస్తాన్ ప్రజలని భేదం లేదు, అందరినీ వారి వారి చట్టాల ప్రకారము, ఆచారాల ప్రకారం వారిని గౌరవిస్తూనే వారిని నేను క్రీస్తు ప్రేమలో సంపాదించుకున్నానని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఈరోజు ఎంతమంది సేవకులు ఆ రకంగా మనుషులను సంపాదించుకునే స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ వావ్ సంఘం అలా ఉండునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అయితే లిదియా దగ్గరికి వెళ్ళారు. లిదియా దగ్గరికి వెళ్ళారు. చూద్దాం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనంలోకి రండి. ఆవిడ రక్షించబడింది, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయం 15వ వచనము. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసును. లిడియా ఏమంటుందంట తెలుసా? చాలా ట్రికీ క్వశ్చన్ వేస్తుంది కదా. నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే,
ఏంటంటే నేను రక్షణ పొందాను అని మీరు నమ్మితే మా ఇంటికి రండి అంటుందంట, మా ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటుందంట. రక్షణ పొందిందిగా అంటే ఇప్పుడు పౌలు గారు ఈ గ్రూప్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్తేనే అది కన్ఫర్మ్ అయినట్ట. ఆమె ఎంత ట్రికీ క్వశ్చన్ వేస్తా ఉంది చూడండి. నేను విశ్వాసంలోకి వచ్చాను అని మీరు నమ్మితే, మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటుంది. ఎందుకు ఈ మాట అంటుంది? లిడియా గారికి పౌలు గారిని సేవకుల్ని ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇవ్వాలి అని మనసులో ఉంది, చక్కటి ఆలోచన ఉంది. చాలా మందికి ఉంటుంది, సేవకులు ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టాలి, సేవకులు ఇంటికి తీసుకొని వచ్చి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళని కానుకతో సత్కరించాలని చాలా మందికి ఉంటుంది. లిడియా గారికి ఉంది. బహుశా పౌలు గారు అన్నారేమో, లేదమ్మా ఇప్పుడు టైం లేదు, నేను తర్వాత వస్తాను అన్నారేమో. ఆమె ఒక ట్రిక్కీ క్వశ్చన్ వేసింది. ఏమంటుంది తెలుసా? నేను రక్షణ పొందానని నువ్వు నమ్మితే గనక రా అంటుంది. ఎందుకు? లిడియా గారు ఎవరు? బిజినెస్ ఉమెన్. లిడియా గారు ఎవరు? బిజినెస్ ఉమెన్. ఆమె బిజినెస్ వాళ్ళకి బాగా అలవాటు ఏంటి? నోటి మాటలతో ఏదైనా అమ్మేస్తారు. చూడండి, అమ్మేస్తుంది అక్కడ. చూడండి, అంత మాత్రమే కాదు, ఆమె బహుశా రిచ్ పర్సన్ అయి ఉంటుంది. వీళ్ళ నలుగురిని అక్కడ ఆమె ఉంచి ఆతిథ్యం ఇవ్వడానికి ఒక పెద్ద ఇల్లు ఉంటుంటుంది ఆమె దగ్గర, పెద్ద ఇల్లు ఉంటుంది. అందుకే కదా ఆతిథ్యం ఇవ్వడానికి పిలుస్తా ఉంది. 16వ వచనంలోకి రండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, నేను ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై, పుతోను అను దయ్యము పట్టినదై, సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న, తమ యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిన. ఒక చిన్నది ఎదురుగా వచ్చిందంట. ఒక చిన్నది ఎదురుగా వచ్చింది. ఆ చిన్నదానికి ఏం పట్టింది? దయ్యము పట్టింది. పుతోను అని దయ్యము. పైథోనస్ అంటాం. పైథాన్ అంటే పాము కదా, ఆ పాముకి సంబంధించిన దయ్యము. అపోలో అనే ఒక దేవత లేదా దేవుడు ఉంటాడు వాళ్ళ దాంట్లో, వాళ్ళు పైథాన్ అనే దేవుణ్ణి కొలుస్తారు. దానికి సంబంధించిన దయ్యం పట్టిన చిన్నది. ఆ చిన్నది వచ్చిందంట ఎవరి దగ్గరికి? ఈ బ్యాచ్ దగ్గరికి వచ్చింది, ఈ నలుగురు మిషనరీస్ దగ్గరికి వచ్చింది. ఏం చేసింది చూద్దాం 17వ వచనంలో. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మాకు రక్షణ మార్గం ప్రచురించు వారై, వీరు వీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె వచ్చి ఏం చెప్తుంది? మంచి మాట చెప్తుందా, చెడ్డ మాట చెప్తుందా? ఎవరి గురించి సాక్ష్యం చెప్తా ఉంది? పౌలు శీలల గురించి, రక్షణ గురించి చక్కటి సాక్ష్యం ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆమె చక్కటి మాట చెప్పిందంటారా, చెడ్డ మాట చెప్పిందంటారా? మనకి మార్కెటింగ్ చేస్తుందా, లేదా మనకి మనము పడిపోయేలాగా మాట్లాడుతుందా? మనకి పాజిటివ్ మార్కెటింగ్ చేస్తుందా, నెగిటివ్ మార్కెటింగ్ చేస్తుందా? పాజిటివ్ మార్కెటింగ్ చేస్తుంది. కానీ పౌలు గారు ఏమన్నారు చూడండి 18వ వచనము. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఒకసారి ఆలోచన చేయండి. పౌలు గారు ఆమెను చూసి వ్యాకుల పడ్డాడంట. ఏం పడ్డాడు? వ్యాకులు పడ్డం ఏంటి? ఆమె పాజిటివ్ మాటలే మాట్లాడుతుంది కదా. ఇప్పుడు సాయి ఉన్నాడు అనుకో, సాయి మంచోడు, సాయి చాలా గొప్పోడు అని ఇక్కడ నేను మైక్లో చెప్తున్నాను అనుకో, సాయి నువ్వు నా గురించి చెప్పొద్దు అన్నాడు అనుకో. అంటే ఏంటి అది? సాయికి ఎందుకు అంత బాధ నేను చెప్తున్నప్పుడు? చూడండి, ఒక దయ్యము ఏం చేస్తుందంట? సాక్ష్యము చెప్తుందంట. కానీ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ఆయన వ్యాకుల పడి నువ్వు ఈ సాక్ష్యము చెప్పడానికి వీల్లేదు అని అడ్డుకట్ట వేస్తున్నారు. ఎందుకు అడ్డుకట్ట వేస్తా ఉన్నారు? ఎందుకు అడ్డుకట్ట వేస్తా ఉన్నారు? చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు కూడా కొన్ని దయ్యాలు వచ్చాయి. ఏం జరిగిందో చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. చూడండి, అపవిత్రాత్మలు పట్టిన వాడు వచ్చి ఏం చేశాడంట? యేసుక్రీస్తుని ఏమంటున్నాడంట? అయ్యా నువ్వే దేవుని కుమారుడు. పాజిటివ్ మార్కెటింగా, నెగిటివ్ మార్కెటింగా? యేసుక్రీస్తుని దేవుడు అని గుర్తిస్తుంది కదా దయ్యము. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి అక్కడ? తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి చూడండి, దయ్యము పాజిటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నా సరే దేవుడు ఏమంటా ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఏమంటారు? నువ్వు నోరు మూసుకో, నువ్వు చెప్పాల్సిన పని లేదు. చూడండి, చాలా సాక్ష్యాలు చూస్తూ ఉంటాం కదా. పలానా సినిమా యాక్టర్ వాడు రక్షించబడలేదు, విశ్వాసంలోకి రాలేదు, కానీ మనం షేర్ చేసేస్తాం కదా. పలానా సినిమా యాక్టర్ యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు,
ఫలానా మ్యూజిషియన్ యేసుక్రీస్తు గురించి మనం ప్రచారం చేస్తాం కదా, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ నాకు అవసరం లేదు. ఇంకా సంఘాల్లో జరుగుతున్న విచిత్రమైన విషయం ఏంటి అంటే, దయ్యాలతో మాట్లాడిస్తున్నారు మనోళ్ళు, దయ్యాలతో మాట్లాడిస్తున్నారు. ఏ నీ పేరేంటి చెప్పు. దేవుడు ఏమంటాడు తెలుసా, దయ్యము మాట్లాడటానికి వీలు లేదు, దయ్యముతో నువ్వు మాట్లాడించడానికి వీలు లేదు. సంఘంలో జరుగుతా ఉన్న విచిత్రమైన వాదనలు నీ పేరేంటి చెప్పు అన్నాడు. దయ్యం మాట్లాడుతుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా, దాన్ని నోరు ముయ్యి అంటున్నాడు. విచిత్రమైన పోకడలు, వింతైన పోకడలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. విశ్వాస జీవితంలో ఎవరిలైనా నెగిటివ్ స్పిరిట్ కానీ దయ్యము కానీ కనిపిస్తే దాన్ని నోరు మూయించాల్సిన పరిస్థితి క్రైస్తవ విశ్వాసిది. హల్లెలూయా. దాన్ని పేర్లు అడిగి క్వశ్చన్లు అడిగి ఇంటర్వ్యూ చేయడానికి వీల్లేదు, ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడానికి వీల్లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అందుకే పౌలు వ్యాకులపడ్డాడు. పౌలు గారు వ్యాకులపడి ఏమంటున్నాడు తెలుసా, అసలు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నీలో ఉన్న దయ్యం బయటికి పోవాలన్నాడు ఆయన. హల్లెలూయా. వెంటనే ఏమైంది దయ్యము, వెంటనే అది ఆమెను వదిలి పోయాను. 19వ వచనంలోకి వద్దాం. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి సౌలును సీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమిలైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. చూడండి, ఆమె యజమానులు కోపం వచ్చింది. ఆమె యజమానులకి ఎందుకు కోపం వచ్చింది? డబ్బులు సంపాదిస్తున్నారు కదా, డబ్బులు పోయాయి. ఇప్పుడు గుర్తుందా, యేసుక్రీస్తు వారు గెరాసీనుల దేశంలో దయ్యములను పందులలో వెళ్ళగొట్టినప్పుడు, పందులు వెళ్ళి అందులో పడి చనిపోయినప్పుడు వాళ్ళందరూ చేయమన్నారు, అయ్యా నువ్వు మా ఊరు నుంచి వెళ్ళిపో అన్నారు. పంది కావాలా క్రీస్తు కావాలా అంటే పందే కావాలనుకున్నారు వాళ్ళు. పంది కావాలా క్రీస్తు కావాలంటే ఏం కావాలనుకున్నారు? పందే ఇంపార్టెంట్, నాకు పందే ఇంపార్టెంట్. యజమానులు వచ్చారు, ఆమెలో దయ్యం వెళ్ళగొట్టబడింది, వాళ్ళ ఇన్కమ్ పోయింది. డబ్బులు కావాలా క్రీస్తు కావాలంటే డబ్బులే కావాలనుకున్నారు వాళ్ళు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. మన సందర్భాల్లో, మన జీవిత మలుపుల్లో ఈ రెండు ఆప్షన్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ రెండు ఆప్షన్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి మనకి. మనము క్రీస్తును ఎన్నుకున్నామా, ఆయన క్రీస్తు న్యాయపీఠం ముందు తలెత్తుకొని నిలబడతాం. హల్లెలూయా. మిగతా విషయాల్ని ఎన్నుకుంటే ఆయన క్రీస్తు న్యాయపీఠం ముందు మనం తలదించుకోక తప్పదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. యజమానులు, క్రైస్తవ చరిత్రకారులు ఏం చెప్తారంటే భార్యాభర్తలు అంట వాళ్ళిద్దరు. వాళ్ళ డబ్బులు పోయినాయి, వీళ్ళు వచ్చారు, దయాలు వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, పౌలును శీలను ఈడ్చుకొని పోయి అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణములను గలిబిలి చేయుచున్నారని చెప్పి చేశారా వాళ్ళు? ఏమన్నట్లా చేశారా? అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, అబద్ధ సాక్ష్యం. గుర్తుందా, ఇంకెవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు గతంలో? యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యము చెప్పారా? గుర్తుందా? చెప్పారు కదా. చూడండి, అలాంటి అబద్ధ సాక్ష్యము మళ్ళీ వీళ్ళ మీద పలుకుతున్నారు. వాళ్ళు ఏమీ అనలేదు, దయ్యం వచ్చింది, దయ్యాన్ని నువ్వు పో బయటికి అన్నారు, అంతే. వీళ్ళు మన రోమీలు తిడుతున్నారు. ఈ మధ్య చాలా మంది బయలుదేరారు కదా, వీళ్ళకి దేశభక్తి లేదు, వీళ్ళు మన దేశాన్ని తిడుతున్నారు. ఎవరు తిట్టారు? ఏమన్నారు? న్యాయం మాట్లాడతారు, అంతే. వెంటనే ఏమంటున్నారు తెలుసా, మొత్తం సిస్టమ్ని తిట్టేశారు, దేశాన్ని తిట్టేశారు, వీళ్ళు దేశద్రోహులు. చూడండి, అదే జరుగుతూ ఉంది. మన రోమీల్ని తిట్టారు, మన ఆచారాలని తిట్టారు, మనల్ని తిట్టారు అనగానే అప్పుడు చూడండి 22వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. జనసమూహం అంతా దొమ్మిగా వచ్చి పడిపోయిందంట. దొమ్మి అనే మాటకు అర్థం తెలుసా? వందలాది మంది వెళ్ళి దాడి చేయడం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఇద్దరే, పౌలు శీల ఇద్దరే. లూకా గారు ఇంకా తిమోతి గారు ఈ గ్రూప్లో లేరు. ఎందుకు లేరంటే వీళ్ళిద్దరిని పట్టుకొని వెళ్ళారంట. వాళ్ళు పౌలు శీలని మాత్రమే పట్టుకొని వెళ్ళారు. ఎందుకు? వాళ్ళిద్దరు యూదుల్లాగా కనపడుతున్నారు కాబట్టి. వాళ్ళ అపీరెన్స్ యూదుల్లాగా ఉందంట, పట్టుకొని పోయారు వాళ్ళిద్దరినే. వీళ్ళిద్దరు ఎవరు? తిమోతి ఇంకా లూకా గారు యూదుల్లాగా కనపడట్లేదు. ఎందుకు యూదుల్లాగా కనపడట్లేదు? లూకా గారు ఎవరు? గ్రీసు దేశస్థుడు. తిమోతి గారు ఎవరు? తండ్రి ఎవరు? గ్రీసు దేశస్థుడు. చూడండి, పౌలు గారు రోమియోల దేశంలో పుట్టినప్పటికీ ఆయన తల్లిదండ్రులు ఎవరు? యూదులు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాకి కొంతమంది ఫారినర్స్ వచ్చి ఇక్కడ పిల్లల్ని కన్నప్పటికీ చూడండి, వాళ్ళు ఇండియా వాళ్ళలాగా కనిపిస్తారా, ఫారినర్స్ లాగా కనిపిస్తారా? ఫారినర్స్. పౌలు గారు అలాగే ఉన్నాడు. చూడండి, శిల గారు యెరూషలేములో మత పెద్ద, యెరూషలేము సంఘానికి పెద్ద.
ఆయన ఎలా కనిపిస్తాడు? యూదుల్లాగే కనిపిస్తాడు. వీళ్ళకి ప్రాబ్లం ఎవరితోటి? యూదులతోటి. ఆ ఇద్దరు యూదుల్నే పట్టుకెళ్ళారు. చూడండి తర్వాత వచనం. న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరంట. తర్వాత వచనం చూద్దామా. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుడిని ఆజ్ఞాపించిరి. చూడండి, బెత్తములతో కొట్టారంట. ఇదే అనుభవాన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తున్నారు. చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. వారు క్రీస్తు పరిచారకుల నేను ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని. ఉన్నాడా పౌలు గారు చెరసాలలో? అనేక పర్యాయములు ఉన్నాడా పౌలు గారు చెరసాలలో? ఉన్నాడు. తర్వాత ముందుకు వెళ్దాం. ఏంటది? మళ్ళీ చదవండి. అపరిమితముగా దెబ్బలు, అంటే లిమిట్ లేకుండా దెబ్బలు తిన్నాడు. తిన్నారా పౌలు గారు? ఇక్కడ కనిపిస్తుందా? వారు చాలా దెబ్బలు కొట్టి అపరిమితముగా దెబ్బలు తింటిని. ఆ తర్వాత మాట, అనేక మార్లు. ఉన్నారా పౌలు గారు? గుర్తుందా? లుస్త్రాలో చంపి పాడేశారు పక్కకి. ఇంకేమైనా ఉందా? తర్వాత యూదుల చేత యూదులతో కూడా దెబ్బలు తిన్నాడంట ఆయన. ఎవరితో దెబ్బలు తిన్నాడు? యూదులతో కూడా దెబ్బలు తిన్నాడు. తర్వాత మాట, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఎన్నిసార్లు కొట్టబడు? బెత్తములతో 3 సార్లు. ఇక్కడ ఒకసారి కనిపిస్తుందా మనకి? ఇంకా ఒకసారి గుర్తుందా? ఎప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడు ఆయన? లుస్త్రాలో రాళ్లతో కొట్టబడ్డాడు. ఇంకా ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. చూడండి, ఇంత శ్రమ అనుభవించాడు. ఇటు చూడండి, నన్ను చూడండి, జాగ్రత్త వినండి. ఇంత శ్రమ అనుభవించాడు. ఇంత శ్రమ అనుభవించిన పౌల్లో ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, ఇదే సందర్భంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా వేసిరి. చాలా దెబ్బలు కొట్టారు. రాడ్డుతో కొట్టారంట. దేంతో కొట్టారు? రాడ్డుతో కొట్టారు. ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? పౌలు గారు రోమియుడు. హీఈస్ అ రోమన్ సిటిజన్. రోమన్ సిటిజన్ని బెత్తములతో కొట్టడానికి వీలు లేదు. కానీ పౌలు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు చెప్పలేదు? నేను రోమన్ సిటిజన్ని, నువ్వు నన్ను కొట్టడానికి వీలు లేదు అని ఎందుకు చెప్పలేదు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు శ్రమ అనుభవించాలనుకున్నాడు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అదే నేనైతే వెంటనే చెప్తా, ఎవడరా నువ్వు నాకు కొట్టడానికి, నేను కొట్టిపాడేస్తా వాళ్ళని. ఎందుకు తన దగ్గర ఉన్న ఐడెంటిటీని దాచిపెట్టి సైలెంట్గా దెబ్బలు తిన్నాడు? ఎందుకు క్రీస్తు సిలువలో మాట మాట్లాడకుండా దెబ్బలు తిని క్రీస్తు శ్రమ అనుభవాన్ని అనుభవించుకుంటూ వచ్చాడు? లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, ఎందుకు? నో ఆన్సర్. కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు. రోమన్ సిటిజనే కదా పౌలు. ఆయన గట్టిగా చెప్పొచ్చు కదా, నేను రోమియుడనే, రోమా చట్టాల ప్రకారం మీరు నన్ను కొట్టడానికి వీలు లేదు చెప్పొచ్చు కదా పౌలు గారు. ఎందుకు చెప్పలేదయ్యా అనుకుంటా నేను ఎప్పుడు. ఎందుకు అన్ని దెబ్బలు తినాలి? దెబ్బలు తిన్నాడు. చూడండి, శ్రమలలో ఆనందం. పడదామా ఒకసారి? సింహాల బోనైనను వెళ్దామా? చూడండి, పౌలు గారు వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు. తనకున్న రోమన్ సిటిజన్ అనే గ్రీన్ కార్డ్ని వాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారికి తెలుసు, నెక్స్ట్ దేవుడు తను సైలెంట్గా ఉండడం వల్ల, దెబ్బలు తినడం వల్ల దేవుడు అక్కడ కార్యం జరిగించుకోబోతా ఉన్నాడు అన్న విషయం పౌలు గారికి తెలుసు. సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడలేదు. ఈరోజు ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అపోహలు, ఎన్నో అవమానాలు వేస్తూ ఉంటారు నీ మీద, నిందలు వేస్తూ ఉంటారు నీ మీద. నువ్వు అది కాదు అని నీకు తెలుసు.
మొన్న ఎవరో ఒకడు అన్నాడు నన్ను, నువ్వు వీడి పెద్ద ఈగోయిస్ట్ అన్నాడు, సత్య అన్వేష్ పెద్ద ఈగోయిస్ట్ అన్నాడు నన్ను. అసలు అసలు నాలో లేనిదే ఈగోయిస్ట్ అన్నాడు. చాలా అవమానాలు ఉంటాయి, చాలా తెలియని ప్రశ్నలు ఉంటాయి నీ మీద. సైలెన్స్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. సమయము ప్రతి గాయమును మానుపుతుంది. హల్లెలూయా. గాయం ఉండొచ్చు నీకు, అన్యాయంగా నువ్వు తీర్పు తీర్చబడవచ్చు, అన్యాయంగా నేను ప్రశ్నించి ఉండొచ్చు, అబద్ధ సాక్ష్యము నీ మీద పలికి ఉండొచ్చు. నువ్వు అది కాదా, ప్రజలు ఏదైతే నువ్వు అది అని చెప్పాలనుకుంటున్నారో వ్యక్తిగతంగా నీకు తెలుసు నువ్వు అది కాదు అని. ప్రజలు నిన్ను వ్యభిచారిగా చూడాలి అని అనుకుంటున్నారేమో, కానీ నువ్వు వ్యభిచారివి కాదు అని నీకు తెలుసు. ప్రజలు నిన్ను మోసగాడిగా చూడాలి అని నిందిస్తున్నారేమో, కానీ నువ్వు మోసగాడివి కాదు అని నీకు తెలుసు. నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, దేవుడికి తెలుసు. హల్లెలూయా. అయినా నువ్వు సైలెంట్గా నిలబడి స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు గాయములు కట్టు దేవుడు. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. మన దేవుడు ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చు దేవుడు. ఏ నోరైతే మీ గురించి అవమానంగా మాట్లాడిందో ఆ నోరే మీ గురించి ఆశీర్వాదాలు పలుకునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. బెత్తములు కొట్టారంట. చూడండి 24వ వచనం చదువుదాం ఒకసారి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించెను. పెద్ద పెద్ద రాళ్ళు బిగించారంట పారిపోకుండా. లోపలి చెరసాలలోకి పెట్టారంట. ఏం తప్పు చేశారు? ఆమె దగ్గరికి దయ్యం వస్తే దయాన్ని విడిపించారు, స్వస్థత చేశారు, రక్షణ చేశారు. ఏం తప్పు చేశారు క్రైస్తవులు ఈరోజు? తాగుబోతుల్ని మార్చారు, వ్యభిచారుల్ని మార్చారు, హిజ్రాలను మార్చారు, దేవుని స్తుతించేలాగా చేశారు. ఏం చేశారు క్రైస్తవులు? నేను ఒక తమ్ముడు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, భద్రాచలం ఇంటీరియర్స్లో పరిచర్య చేస్తూ ఉంటాడు. చెప్తా ఉన్నాడు, అన్న మేము పరిచర్యకు వెళ్తూ ఉంటే కావాలని ఒక వ్యక్తి ల్యాండ్ మైన్ పెట్టి, నక్సలైట్ ఏరియాలో ఉంటాడు అతను, ఆ ఊర్లోనే ఒక పెద్ద ల్యాండ్ మైన్ పెట్టేసి వెళ్ళి పోలీసుకి కంప్లైంట్ ఇస్తున్నాడంటే ఈ పాస్టర్ నా గురించి ల్యాండ్ మైన్ పెట్టాడని. నాకు ఎక్కడి నుంచి వస్తుంది అన్న, నేను సేవకుడిని, నాకు తినడానికే డబ్బులు ఉండవు, నేను ల్యాండ్ మైన్ ఎక్కడి నుంచి కొంటానన్నా అంటున్నాడు. అడుగుతున్నాడు ఏం చేద్దామన్నా. నేను అన్నా నువ్వు సైలెంట్గా ఉండు, మనం తర్వాత మాట్లాడదాం ఈ పరిచర్య గురించి. నువ్వు రా అన్న ఒకసారి మాట్లాడదాం. సరే నువ్వు కొంత టైం తీసుకో, తర్వాత మాట్లాడు. ఏం తప్పు చేశాడు? ఏంటి సమస్య అంటే, ఈ వ్యక్తి ఎవరైతే ల్యాండ్ మైన్ పెట్టి ఉన్నాడో అతని ఫ్రెండ్ ఇతను కలిసి తాగుబోతులు అంటే, ఇద్దరు తాగుతారంట. వాళ్ళ ఫ్రెండ్కి సువార్త చెప్పి మార్చాడంట ఇతను తాగుబోతు పార్ట్నర్ పోయాడు. చూడండి ఎంత దారుణాన్ని కొడిగట్టాడు. జిల్లా ఎస్పీ గారు పిలిచి తిడుతున్నారంట పాస్టర్ గారిని, ల్యాండ్ మైన్లు పెట్టడం ఏంటయ్యా అని. చూడండి ఏం చేశారు పౌలు శీలలు, ఏం చేశారు? సువార్త చెప్పారు, దయ్యాన్ని వెళ్ళగొట్టారు, అబద్ధ సాక్ష్యము పలికి చెరసాలు. ఎలాంటి చెరసాలు? అది భద్రముగా కనిపెట్టవలనని లోపల చెరసాల్లో వేశారు. చాలా డీప్ చెరసాల్లో వేశారు. తీవ్రవాదులను ఎలాంటి చెరసాల్లో వేస్తారో బహుశా అలాంటి చెరసాల్లో వేశారేమో. కాళ్ళకి ఏం కట్టారంట చూడండి. అయినా సరే పౌలు గారు మాట్లాడా, నోరు విప్పాడా? ఏం ప్రశ్నించలే, సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. కానీ అద్భుతమైన మాట 25వ వచనం చూద్దాం ఒకసారి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్దామా? పాడగలమా? మనము పాడగలమా? మనల్ని బాగా కొట్టి జైల్లో పాడేస్తే మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? నేనైతే ఏం చేస్తాను తెలుసా? కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం ప్రార్థన చేస్తాను నేనైతే. మనం కూడా సేమ్ చేస్తుండొచ్చు. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ఎవరైనా బాగా బాధ పెడితే, ఇబ్బంది పెడితే మనం చేసే ప్రార్థన అది. దావీదు చేసిన ప్రార్థన. దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము, యెహోవా చేస్తామా? ఎంత సంతోషం వచ్చిందో చెల్లెల ఫేస్లో. దేవా వాళ్ళ నోటి పళ్ళు విరగొట్టు. గతంలో మీకు గుర్తుందో లేదో, 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఓఫీర్ అన్న గురించి, ఆయన డాక్టర్ని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కలిసి నా గురించి ప్రార్థన చేశారు లైవ్లో. ప్రభువా అన్వేష్ గాడు చచ్చిపోను గాక. చావలే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ కాళ్ళు విరగొట్టబడును గాక. ఇదే ప్రార్థన. నిన్న ఎవరో పెట్టారు, మళ్ళీ అది చూసి నవ్వొచ్చింది నాకు. వస్తాయి
మన నోటి నుంచి కూడా వస్తాయి. ఏమంటున్నాడు దావీదు? దేవా వాళ్ళ నోటి పళ్ళు విరగొట్టుము. చేసామా? ప్రార్థన చేసామా? మనం చేసే ఉంటాం. కానీ ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థించుచు చక్కటి పాట పాడుకున్నాం కదా ఇందాక, పౌలు శీలను బంధించి. పాడదామా ఒకసారి? చెరసాలలో వేసిన ఏ అనుభవంతో రాశారో అయ్యగారు కూరాకుల డేవిడ్ గారు లాస్ట్ ఇయర్ చనిపోయారు, పెద్ద ఆయన, మచిలీపట్నం ప్రాంతవాసులు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో పాడి స్తుతించి. పాడగలమా? పాడతామా? అట్టి అనుభవం ఉందా? శ్రమలలో ఆనందాన్ని అనుభవించే అనుభవం ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అనుభవము చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. ఇది సింపతి గెయిన్ చేయడానికో లేదా వేరే వేరే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికో నేను చెప్పట్లేదు. ఒక చిన్న అనుభవం చెప్తాను. 10 days బ్యాక్, 2 weeks బ్యాక్ చాలా ఫీవర్గా ఉండింది. అక్కేమో హాస్పిటల్కి వెళ్దామంటుంది, నా దగ్గర ఏమో డబ్బులు లేవు. తగ్గిపోతుందిలే, నెక్స్ట్ డే వరకు ఆగితే తగ్గిపోతుందని సైలెంట్గా అలాగే పడుకున్నా. నెక్స్ట్ డేకి బాగా ఫీవర్ ఎక్కువైపోయింది. తర్వాత అక్క పద హాస్పిటల్కి వెళ్దామంటే సరే అని మా తమ్ముడికి ఫోన్ చేసి డబ్బులు ఉంటే పంపించంటే 2,000 పంపించాడు. పంపించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. 1,500 అయింది, ఇంకా 500 మిగిలింది అకౌంట్లో. ఇంటికి వచ్చాం, సెలైన్స్ అవన్నీ పెట్టారు, ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత నేను లోపల రూమ్లో కూర్చొని మెసేజ్ సెరమనీ ఏదో ప్రిపేర్ అవుతా ఉన్నాను, కంటెంట్ రాసుకుంటా ఉన్నాను. ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు, అన్న పాపకు బాగాలేదు, ఒక 500 ఉంటే పంపరా అని. ఎంతున్నాయి నా దగ్గర? నేను సాయంత్రం వెళ్ళి బ్రెడ్ ప్యాకెట్, ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకుందాం, మిల్క్ ఏమైనా తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ తమ్ముడు ఒక 2 నెలల క్రితం మ్యూజిషియన్స్ గొడవలో జరిగిన విషయంలో ఆ తమ్ముడు నన్ను తిట్టాడు. ఏదో నా బాడీ షేమింగ్ చేస్తూ నన్ను తిట్టాడు. ఆ తమ్ముడికి అవసరం వచ్చింది, అన్న పాపకు బాగాలేదు 500 పంపించన్నాడు. మనసులోనేమో ఇవ్వాలనుంది కానీ ఇవ్వలేను. వెంటనే ప్రార్థన చేశాను, ప్రభా ఇవ్వమంటావా? ఇదే చివరి 500 నోట్ నా దగ్గర ఉన్నది అంటే ఇచ్చేసేయి అన్నాడు. వెంటనే ఫోన్పే చేసి అక్క కూడా చెప్పకుండా ఫోన్పే చేసేసాను. సాయంత్రానికి లేవు డబ్బులు. కానీ దేవుడు విడిచిపెడతాడా? మరుసటి రోజు తను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ద్వారా తను ఆశీర్వాదాన్ని నాకు పంపించాడు. హల్లెలూయా. ఎంతైతే ఇచ్చానో దానికి 20 రెట్లు దేవుడు నాకు పంపించాడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడు. శ్రమల్లో ఆనందాన్ని అనుభవించగలమా? Can you stand for somebody when you are in pain? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఒకళ్ళ కోసం నిలబడగలవా? ఒకళ్ళ కొరకు అనుభవంగా నువ్వు నిలబడగలవా? దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు తమ్ముడు, చెల్లి. హబక్కుకు ప్రవక్త ఏం మాట రాస్తా ఉన్నాడు తెలుసా? బబులోనీయులు వచ్చారు, యెరూషలేం మందిరాన్ని రావేజ్ చేసేశారు, ధ్వంసం చేసి పాడేశారు. హబక్కుకు ప్రవక్త అనుభవాన్ని చూస్తూ ఉన్నాడు, తన కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఏమంటున్నా తెలుసా? హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో చూద్దామా? అద్భుతమైన మాట, అది పాటగా కూడా రాయబడింది. భక్తులు బెల్లంపల్లి ప్రవీణ్ గారు చక్కటి పాటగా కూడా దాన్ని పాడారు. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూద్దామా ఒకసారి? 3వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయిను, నేను యెహోవా యందు. హబక్కుకు ప్రవక్త కళ్ళ ముందు జరుగుతున్న విషయం ఏంటి? ఆయన మాట్లాడుతున్న మాటలేంటి? చూడండి. బబులోనీయులు వచ్చి యెరూషలేమును నాశనం చేసేస్తే హబక్కుకు ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? ఒలీవ చెట్లు ఫలించకపోయినను, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్లో గొర్రెలు లేకపోయినా, నేను నీ అందే ఆనందిస్తాను ప్రభు అంటాడు. హల్లెలూయా. ఉందా శ్రమలలో ఆనందం? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. శ్రమలలో ఆనందం ఉందా? నిజంగా ఉందా శ్రమలలో ఆనందం? ఒక అనుభవం చెప్తాను మీకు. హొరాషియో స్పాఫర్డ్ అని 1870s ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. నా భార్య యానా స్పాఫర్డ్. మీకు తెలియకపోవచ్చు ఈ స్టోరీ.
చాలా కొద్ది మందికి తెలుసు. ఆయన పేరు హొరాషియో స్పాఫర్డ్. పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా రిచ్ పర్సన్. అయితే షికాగోలో వచ్చిన వైల్డ్ ఫైర్, ఈ మధ్య గుర్తుందా, అమెరికా దేశంలో వైల్డ్ ఫైర్ వచ్చింది, అన్ని తగలబడిపోయాయి. అప్పుడు అలాగే ఆ టైంలో కూడా షికాగోలో ఒక వైల్డ్ ఫైర్ వచ్చినప్పుడు హొరాషియో స్పాఫర్డ్ బిజినెస్ అంతా కాలిపోయిందంట, మొత్తం డబ్బులన్నీ పోయాయంట. పోయిన తర్వాత హొరాషియో స్పాఫర్డ్ 1873లో ఏమనుకున్నాడంటే, సర్లే మనం ఇంకొకటి ఏదన్నా స్టార్ట్ చేద్దాము, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ మీటింగ్స్కి వెళ్తా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది కదా, ఫ్యామిలీ తోటి కొంచెం బయటికి వెళ్దాము, ఫ్యామిలీ ట్రిప్కి వెళ్దాం అనుకున్నాడు. ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాలనుకునేలోపు ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిందంట, ప్యారిస్కి వెళ్దాం అనుకున్నాడు. అయితే భార్యతో ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి భార్యని, నలుగురు కూతుర్ని షిప్ ఎక్కించి పంపించాడు. ఇక్కడేమో ఆయన ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. ఈ హొరాషియో స్పాఫర్డ్ ఎవరో కాదు, డిఎల్ మూడీ అనే ఇవాంజలిస్ట్కి బాగా ఆయన ఫినాన్షియల్గా సపోర్ట్ చేసిన ఒక బిజినెస్ మ్యాన్. అయితే హొరాషియో స్పాఫర్డ్ గారు ఉండిపోయారు, భార్యను పంపించాడు. ఆయన షిప్లో వెళ్తా ఉండగా, సముద్రంలో వెళ్తా ఉండగా షిప్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మొత్తం 4 పిల్లలు చనిపోయారు. 4 ఆడపిల్లలు చనిపోయారు. ఆడపిల్లల వయసు ఎంతో తెలుసా? పెద్ద అమ్మాయి యానీ 12 సంవత్సరాలు, రెండో అమ్మాయి మ్యాగీ 7 సంవత్సరాలు, మూడో అమ్మాయి బెస్సీ 4 సంవత్సరాలు, 4th డాటర్ టానెటా 18 months 18 నెలలు పాప. తల్లి ఒకటే మిగిలింది, యానా స్పాఫర్డ్. తర్వాత దగ్గరలో ఉన్న పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి హొరాషియో స్పాఫర్డ్కి టెలిగ్రామ్ పంపించింది. ఏముంది తెలుసా అందులో? సేవ్డ్ ఎలోన్ అని పంపించి. హొరాషియో స్పాఫర్డ్ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? బిజినెస్ పోయింది, పిల్లలు పోయారు. ఏం చేశాడు తెలుసా హొరాషియో స్పాఫర్డ్? షిప్ పట్టుకొని, ఆయన కూడా ఒక షిప్ ఎక్కి, ఒక బోట్ తీసుకొని ఏ ప్రాంతంలో అయితే యాక్సిడెంట్ అయిందో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడే బోట్ కాసేపు ఉంచమని చెప్పి అక్కడ ఒక పాట రాశాడు ఆయన, ఆల్ ఈజ్ వెల్ విత్ మై సోల్. నా హృదయం అంతా బాగుంది. రాయగలమా? అట్టి ఆశీర్వాదంగా ఉండగలమా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయము చాలా బాగుంది. బాగుందా నిజంగా? హొరాషియో స్పాఫర్డ్ హృదయం బాగుందా? ఆల్ ఈజ్ వెల్ విత్ మై సోల్ అని ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ తర్వాత కాలంలో ఇద్దరు మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ఆరంభించి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మళ్ళీ ఒక బాబు పుడితే, ఆ బాబు 4 సంవత్సరాలు రాగానే స్కార్లెట్ ఫీవర్ అని ఒక ఫీవర్ వచ్చి బాబు చనిపోయాడు. తర్వాత హొరాషియో స్పాఫర్డ్ గారు అక్కడున్న అమెరికన్ కమ్యూనిటీలో కొంతమంది కపుల్స్ని, ఒక 10 కపుల్స్ని తీసుకొని వెళ్ళి జెరూషలేంకి షిఫ్ట్ అయిపోయి జెరూషలేంలో ఒక చక్కటి అనాథాశ్రమాన్ని స్థాపించారు. అక్కడ దాదాపు 500 పిల్లల్ని రేస్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ జనరేషన్స్ మారుతూ వచ్చాయి. హొరాషియో స్పాఫర్డ్ గారి ముని మనవాళ్ళు ఇప్పుడు యెరూషలేంలో ఆర్ఫనేజ్ నడుపుతున్నారు. హల్లెలూయా. కెన్ యువర్ సఫరింగ్ బీ బ్లెస్సింగ్ టు అదర్స్? శ్రమలలో ఆనందం. శ్రమలలో చదువుదామా? 25వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదామా? అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చూడండి, ఖైదీలందరూ వింటున్నారంట వాళ్ళు పాటలు పాడుతుంటే. ఖైదీలందరూ వింటున్నారంట వాళ్ళు పాటలు పాడుతుంటే. ఎంతమందికి తెలుసో లేదో, వర్మ గారు ఉంటారు ఇక్కడే, రోడ్ నెంబర్ 12 ఆయన చనిపోయారు. పెద్ద ఆయన, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు దుబాయ్లో సెటిల్ అయ్యారు. వర్మ గారు చెంచల్గూడ జైల్లో పరిచర్య చేస్తే, వర్మ గారి భార్య చెంచల్గూడ స్త్రీల జైల్లో పరిచర్య చేసింది. ఎన్నో ఆత్మలు కట్టారు వాళ్ళు అక్కడ. ఎంతో మంది రౌడీ షీటర్లను మార్చారు, హత్యలు చేసిన వాళ్ళని మార్చారు. చూడండి, పౌలు శీలలు పాడుతుంటే ఖైదీలు విన్నారంట. మనం పాడుతుంటే ఎవరు వింటారు? మనమే వింటాం కదా. చూడండి, రక్షణ సువార్త సభలు పెడితే ఎవరు వస్తారు సభలకి? ఎవరైనా వస్తున్నారా? మనమే వెళ్తాం.
చేయొత్తండి. మీలో ఎంతమంది రక్షణ పొందాలనుకుంటారంటే ఈ మీటింగ్లో చేయొత్తునోడే పక్క మీటింగ్లో కూడా చేయొచ్చు, ఈ చర్చిలో చేయొత్తునోడే పక్క చర్చిలో కూడా చేయొత్తాడు. ఏమైనా కొత్తదనం ఉందా మన పరిచర్యలో? మన పాటలో ఏమైనా కొత్తదనం ఉందా? ఏమీ లేదు. చూడండి, మన శ్రమలలో ఆనందము, మన శ్రమ, ఆర్ సఫరింగ్ ఈజ్ ఇట్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. మన శ్రమ ఇతరులకి బ్లెస్సింగ్గా ఉందా? దేవుడు మాట్లాడతాం. ముందుకు వెళ్దాం, 27వ వచనంలోకి వెళ్దాం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయినను చెరసాల అధికారి లేచాడంట. కత్తి దూసి చంపుకోవాలనుకున్నాడంట. కత్తి దూసి చంపుకోవాలనుకున్నాడు. ఎందుకు చంపుకోవాలనుకున్నాడు? వీళ్ళందరూ పారిపోతే రోమన్ లాస్ ప్రకారం ఎవరైతే గార్డుగా ఉన్నాడో అతన్ని చంపేస్తారు, శిక్ష వేస్తారు, మరణ శిక్ష. ఈ అవమానాన్ని నేను భరించలేను, నేనే చనిపోతా అనుకున్నాడంట. తర్వాత వచనం. అప్పుడు పౌలు నువ్వు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని చెప్పాను. చూడండి, పౌలు గారు శిల గారు అక్కడే ఉన్నారంటే బాగుంది, కానీ ఖైదీలందరూ అక్కడే ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సేవకుడు న్యాయంగా నిలబడినప్పుడు న్యాయం అక్కడ వర్ధిల్లుతుంది. హల్లెలూయా. దేవుని సేవకుడు నీతి కోసం నిలబడినప్పుడు అక్కడ నీతి వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఆ ఖైదీలందరికీ ఏమవసరం, వెళ్లకుండా అక్కడే ఉన్నారంట వాళ్ళు. పౌలు గారు, అయ్యా నువ్వు చంపుకోవద్దు, అయ్యా నువ్వు చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామయ్యా అంటున్నారు. ఎంత గొప్ప అనుభవము. చూడండి, మనల్ని చూసి మన పక్కింటోడే మారడు, మనల్ని చూసి మన పక్కింటోడే మారడు. చూడండి, పౌలు గారు శిల గారు జైల్లో పాటలు పాడుతుంటే ఖైదీలందరూ మారిపోయి చక్కగా అక్కడే ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళలేదంట. వెళ్ళిపోవచ్చు కదా, తప్పించుకోవచ్చు కదా వాళ్ళు. నేనైతే ఫస్ట్ పారిపోతా బయటికి. అద్భుతమైన పరిచర్య, అద్భుతమైన అనుభవం. ఇట్ ఈస్ బికాస్ దే హ్యావ్ బీన్ బ్లెస్సింగ్ ఇన్ దేర్ సఫరింగ్స్. మన బ్లెస్సింగ్లో మనం మన సఫరింగ్స్లో మనం బ్లెస్సింగ్గా ఉండగలుగుతున్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. హొరాషియో స్పాఫర్డ్ లాగా ఆ అనుభవం నుంచి కూడా ఆల్ ఈజ్ వెల్ విత్ మై సోల్ అని చెప్పగలమా? ఎంతమంది శ్రమల్లో ఉన్నారు, ఎంతమంది గాయాల్లో ఉన్నారు? చేయతండి ఒకసారి. ఎత్తము కానీ తెలుసు మనకి. చెప్పండి, ఆల్ ఈజ్ వెల్ విత్ మై సోల్. గట్టిగా చెప్పాలి. చెప్పడానికి బాధగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఇట్ ఈస్ వెల్ విత్ అవర్ సోల్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ముందుకు వెళ్దాం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకువచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగాడంట. చూడండి, మేము పారిపోలేదు అనగానే వణుక్కుంటూ వచ్చాడంట. ఇంగ్లీష్లో అయితే సర్స్ అని ఉంటుంది. సార్ అని ఉందా? అయ్యలారా సార్ అని పిలుస్తున్నాడు పౌలు శీలల్ని. ఈయనెవరు? జైలు అధికారి. వీళ్ళెవరు? ఖైదీలు. ఖైదీలను ఏమంటున్నాడు? సార్ అని పిలుస్తున్నాడు. అలా దేవుడు నిన్ను అలా నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఖైదీగా ఉండొచ్చు, నువ్వు వ్యభిచారిగా ఉండొచ్చు, నువ్వు మోసగాడిగా ఉండొచ్చు, కానీ నీతిమంతులను చెప్పుకునే వాళ్ళందరూ నీ ముందు మోకాళ్ళుండి నేను అయ్యలారా అని పిలిచే రోజు ఒకటి వచ్చునుగా. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. తమ్ముడు చెల్లి, నేను ఈ వీక్ పాయింట్ ఉంది నా లైఫ్లో. ఈ వీక్ పాయింట్ వల్ల నేను ముందుకు నిలబడలేకపోతా ఉన్నాను అని అనుకుంటున్నావేమో. నీ వీక్ పాయింట్ని దేవుడు స్ట్రాంగెస్ట్ పాయింట్గా చేయబోతా ఉన్నాడు. దేవుడు నీ వీకెస్ట్ పాయింట్ని నీ స్ట్రాంగెస్ట్ పాయింట్గా చేయబోతా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, తర్వాత ఏం జరిగింది. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చూడండి ఎంత సింపుల్. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లే, గుండు కొట్టించుకోక్కర్లే, నువ్వేమీ చేయక్కర్లే, నువ్వు ₹1 చర్చకి కానుక ఇయ్యక్కర్లే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ నీకు రావాలి అంటే సింపుల్ థింగ్. చూడండి, పౌలు గారు గుర్తున్నాడా? ఇంతకుముందు ఈ సౌలు గారుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అందరినీ చంపడానికి తిరిగాడు. గుర్తుందా? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆచారాలు ఉంటాయని చెప్పాను, ఎన్ని రూల్స్ ఉంటాయని చెప్పాను. 613 రూల్స్. ఆ 613 రూల్స్ పాటిస్తేనే నీకు రక్షణ అని చెప్పుకొని తిరిగేవాడు సౌలు గారు. ఆ సౌలు గారు ఎప్పుడైతే పౌలుగా మారాడో, నబేతి ఎడారిలోకి వెళ్ళాడో, ఆ కొండ దగ్గర ఎప్పుడైతే నిలబడి ఆయన అసలు నేను ఏ ధర్మశాస్త్రాన్ని పాటించానో అని ఆలోచించుకున్నాడో, అక్కడ దేవుడు కృప బయలుపరిచాడో, ఈ 613 రూల్స్ పక్కన పెట్టాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుని కృప మాత్రమే, నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా. చూడండి, పౌలు గారు చక్కగా ఒకే ఒక మాట అన్నాడు. నువ్వు షబ్బాత్ ఆచరించాలి,
నువ్వు ఆ బట్టలు వేసుకోవాలి, నువ్వు ముసుగేసుకోవాలి, నువ్వు తెల్లబట్టలు వేసుకోవాలి అన్నాడా? రూల్స్ చెప్పాడా? చెప్పలేవు. సింపుల్ వర్డ్, నమ్మి విశ్వాసం ఉంచు, రక్షణ వస్తుంది. అందులో అద్భుతమైన మాట అంటాడు చూడండి, నువ్వు నమ్మి విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందును. ఒక వ్యక్తి నమ్మి విశ్వాసం ఉంచితే ఇంటికి రక్షణ ఎట్లా వస్తుంది? పౌలు గారు తెలుసు అన్నాడా మాట, తెలియక అన్నాడా? హ్యానా నమ్మి విశ్వాసం ఉంచితే హ్యానాకు రక్షణ వస్తుంది, కానీ హ్యానా కుటుంబానికి రక్షణ ఎందుకు వస్తుంది? పౌలు గారు తెలుసు అన్నాడా ఆ మాట, తెలియకుండా అన్నాడా? వారి కుటుంబీకులు ఇంకా రక్షించబడలేదు కదా, వాళ్ళు విశ్వాసం ఉంచలేదు కదా. కానీ పౌలు గారికి తెలుసు. పౌలు గారు ఎవరు? ప్రవక్త కూడా. ఆయన ప్రవచనాత్మకంగా అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, నువ్వు ఈరోజు రక్షించబడతావు, నీ కుటుంబం కూడా నీతో పాటు రక్షించబడుతుంది. హల్లెలూయా. చూడండి, ప్రవచనం చెప్పాడు పౌలు గారు అక్కడ. తర్వాత అది జరిగింది. జరిగేదే ప్రవచనం, జరిగేదే ప్రవచనం. అంటే రెండు రకాలు, చాలాసార్లు చెప్పాను మీకు. ఫోర్త్ టెల్లింగ్ అంటే ఇప్పుడు జరిగే విషయం గురించి దేవుని స్తుతించడము, ప్రార్థన చేయడం, ఈ పాటలు పాడడం, వాక్యము చెప్పడం, ఇది కూడా ప్రవచనమే, ప్రవక్తలే. నేను కూడా పెట్టుకుంటా పేరు, ప్రాఫెట్ సత్యాన్వేష్ రేపటి నుంచి. అపాయింట్మెంట్కి 10,000 ఇవ్వాలి మీరు. ఏముండదు, లేచి మీలో ఒకరు చెల్లి చాలా బాధపడుతుంది అంట, మీ అందరికి ఏదో ఒక బాధ ఉంటుంది. అన్న నేనే అంటారు. పుసుకున హ్యానా అన్నాను అనుకో, ఇద్దరు హ్యానాలు లేచారనుకో, అది సమస్య అయిపోతుంది. చూడండి, ఇంకొకటి ఫోర్త్ టెల్లింగ్, భవిష్యత్తు గురించి చెప్పడం. భవిష్యత్తు గురించి చెప్పడం అంటే నీకు ఆడపిల్ల పుడుతుందా, కొడుకు పుడతాడా, ఏ రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది, ఇది కాదు. ఇట్ టాక్స్ అబౌట్ సాల్వేషన్. చూడండి, సౌలు గారు పరిసయుడు, బోధకుడు, ఉపదేశకుడు, ఇవాంజలిస్ట్, సౌవార్తికుడు, అంత మాత్రమే కాదు, ప్రవక్త కూడా. హల్లెలూయా. ఈ కాంబినేషన్ ఎక్కడ కనపడుతుంది? ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్. ఎవరిలో కనిపిస్తుందా? ఎవరిలో కనిపిస్తుందా? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మనతో. ఏమో తెలుసా, నువ్వు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. తర్వాత జరిగింది చూద్దామా, అదే ముందుకు వెళ్దామా. అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. ఏం చేశాడంట? దేవుని వాక్యం బోధించాడంట. తర్వాత ఏం జరిగింది చూద్దాం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ హల్లెలూయా. గట్టిగా చెప్దామా, ఇంకా గట్టిగా చెప్దామా. చూడండి, పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నీ ఇంటి వారికి ఈరోజు రక్షణ వస్తుంది అన్నాడు. వెంటనే వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? జైల్లోంచి కొంచెం బ్రేక్ తీసుకొని టీ బ్రేక్ కోసం ఇంటికి వెళ్ళారు. భూకంపం వచ్చింది, చెరసాల బద్దలైంది. పౌలు గారు మా ఇంటికి రండి, మాకు వాక్యం బోధించి. నైట్లో జరిగిపోతున్నాయి ఇవన్నీ. అక్కడ రోమన్ కింగ్ ఏమనుకుంటున్నాడు? అమ్మా నా జైలు చాలా బాగుంది అనుకుంటున్నాడు. మనం పడుకున్న టైంలో పొద్దున్న తెల్లారి లేసారి పెద్ద పెద్ద న్యూస్లు జరుగుతాయి. మొన్న ఎప్పుడో మేము పడుకొని లేచేసరికి భూకంపం వచ్చిందంట, మాకు తెలియదు. మీకు వచ్చిందా? అక్కడ మీ కాలనీలో, మన కాలనీలో వచ్చిందంట. చూడండి, నైట్ ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. పౌలు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాక్యం బోధించేశాడు. వెంటనే వాళ్ళందరూ రక్షించబడ్డ. అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ఆ జైలు అధికారి పౌలు గారి గాయాల్ని కట్టాడంట. కొట్టింది ఎవరు? వాళ్ళే. గాయము కట్టింది ఎవరు? వాళ్ళే. దేవుడు అలాంటి వ్యక్తులను నీ జీవితంలో లేపునుగాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దామా. ఎవరు గాయం చేశారో వాళ్ళే నీకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎవరు గాయం చేశారో వాళ్ళతోటే నీ గాయాలు కట్టిస్తాడు దేవుడు. ఎవరు నిన్ను అవమానపరిచారో వాళ్ళతోటే నీ గురించి స్తుతులు పలికిస్తాడు దేవుడు. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ బీ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ సఫరింగ్. నీ శ్రమలలో నువ్వు ఆశీర్వాదకరంగా నిలబడగలుగుతున్నావా? శ్రమలలో ఆనందాన్ని పొందగలుగుతా ఉన్నావా? తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడు. నేను అనుకుంటాను, ఈ పౌలు శీల గారు ఇంత చేస్తుంటే లూకా గారు, తిమోతి గారు ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? తర్వాత వచనం చదువుదాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించే చక్కగా భోజనం పెట్టాడంట. నైట్ ఎక్కడ అప్పటికప్పుడు బిర్యానీ ఎక్కడ దొరికిందో, అప్పటికప్పుడు నాటుకోడి చికెన్ కర్రీ ఎక్కడ దొరికిందో చూడండి, అప్పటికప్పుడు భోజనం సిద్ధపరిచాడంట. బహుశా వాళ్ళ భార్య, ఆ జైలు అధికారి ఒక భార్య మంచి కుక్ అయి ఉంటుంది, వెంటనే కుక్ చేసుకోగలిగి ఉంటుంది. భోజనం పెట్టిందంట, ఆనందించారంట. తర్వాత వచనం,
ఉదయమైనప్పుడు ఉదయ- న్యాయాధిపతులు ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు ఆ, బంటులను పంపిరి. బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు ఉమ్, పౌలునకు తెలిపి ఉమ్, మిమ్మును విడుదల చేయమని ఉమ్, న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక ఉమ్, మీరిప్పుడు బయలుదేరి ఉమ్. సుఖముగా పోండని చెప్పెను. చెప్పాను. అయితే పౌలు అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే న్యాయము విచారింపకయే రోమిలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుతారు. ఎప్పుడు చెప్తున్నాడు నేను రోమియుడని? ఎప్పుడు చెప్తున్నాడు? అన్నీ అయిపోయిన తర్వాత. ముందు చెప్పొచ్చు కదా, పౌలు గారు ఎంత పిచ్చోడు అయ్యా నువ్వు అనుకుంటా. ముందు చెప్పొచ్చు కదా. కానీ పౌలు గారికి ఏం తెలుసు? ఆ శ్రమలలో ఆనందం తెలుసు. ఆ శ్రమలలో దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడని తెలుసు. ఆ శ్రమలలో దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడని తెలుసు. ఆ శ్రమల్లో దేవుడు రక్షణ ఇవ్వబోతా ఉన్నాడని తెలుసు. ఆ శ్రమల్లో దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించబోతా ఉన్నాడని తెలుసు. అందుకే సైలెంట్గా ఉన్నాడు. అందుకే దేవుని సేవకులుగా, విశ్వాసులుగా, నాయకులుగా మీరు కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉండాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం మీ పని కాదు. ప్రతి అలిగేషన్కి ఆన్సర్ చెప్పడం మీ పని కాదు. ప్రతి అవమానాన్ని తిప్పికొట్టడం మీ పని కాదు. ఎన్నో అనుకోవచ్చు, ఈగోయిస్ట్ అనుకోవచ్చు, గుండె ఏదన్నా అనుకోని దేవునికి స్తోత్రం అనుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఏమైనా అనుకోనివ్వండి, మీ గురించి బాడీ షేమింగ్ చేయనివ్వండి, అవమానించనివ్వండి. భక్తుడు పాట పాడుతా ఉన్నాడు కదా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను. మిత్రులు బెల్లంపల్లి ప్రవీణ్ గారు భక్తులు చక్కటి పాట రాశారు. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను. హబక్కకు గ్రంథంలోంచి ఇందాక మనం చదివాం కదా, అనుభవంలోంచే రాస్తా ఉన్నాడు. ప్రవీణ్ గారు ఏ అనుభవంలో రాశాడో ఆ పాట, ఏ ఎక్స్పీరియన్స్లో రాశాడో ఆ పాట. మనిషిని నేను హోల్గా తప్పని చెప్పాను. ఆ విషయం మాత్రమే తప్పంటాను వ్యక్తిలో. ఎప్పుడు కూడా నేను వ్యక్తిని తప్పు పట్టను. ఆ ఒక్క విషయాన్ని సరి చేసుకోవాలంటాను ఎప్పుడైనా కూడా. మేం శ్రమ అనుభవించడం అనేది, కల్వరి సతీష్ గారు ఉంటారు, ఆయన ఏం శ్రమ అనుభవించి ఆ పరిచర్య కట్టడం మనకు తెలియదు. ఆయన పలానా కానుకలు అడుగుతాడో, దశం భాగా అడుగుతాడో, ఆ పాయింట్లో మాత్రమే వ్యతిరేకిస్తాను నేను. మనిషిని వ్యతిరేకించను, ఆ సంఘాన్ని వ్యతిరేకించను, పరిచర్యను వ్యతిరేకించను. నేను ఎప్పుడు వ్యతిరేకించను. ఆయన వ్యక్తిగత విషయాలను నేను వ్యతిరేకించాను. ఎంత కష్టపడితే ఆ సంఘం కట్టాడు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తుంటాడు, ఎన్ని మిషనరీ ట్రిప్పులు వెళ్ళాడు. ఆయన మారేడుమల్లి ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేశాడు కల్వరి సతీష్ కుమార్ గారు. ఏమో దేవుడు ఆశీర్వదించి నిలబెట్టాడేమో అక్కడ. We should not criticize a person as a whole. We are only talking on points, on certain points. కొన్ని విషయాల్లో మాత్రం విషయంలో వ్యతిరేకిస్తాం. ఇప్పుడు అక్క నా భార్య ఒక విషయం నాకు నచ్చకపోవచ్చు, ఆ విషయంలో మాత్రమే నచ్చలేదు. అక్క నాకు ఇష్టం లేదని కాదు. సాయి ఉన్నాడు, సాయిలో ఒక పాయింట్ నాకు నచ్చకపోవచ్చేమో, ఆ పాయింట్లో సాయి నాకు నచ్చలేదంతే. సాయి నాకు ఇష్టం లేదు, సాయి అంటే ద్వేషం అని కాదు, అతన్ని ద్వేషించమని కాదు. చూడండి, అలాంటి అనుభవంలోకి రావాలి. చక్కటి పాట రాశారు ప్రవీణ్ గారు, అంజురపు చెట్లు పూయకపోయినను. తెలుసా ఎవరికన్నా పాట? ఎప్పుడన్నా విన్నారా? అద్భుతమైన పాట, వినండి ఇంటికి వెళ్ళినప్పుడు. అద్భుతమైన పాట. చూడండి, ఇంకో భక్తుడు ఒక చక్కటి పాట రాశారు. పిడి సుందరరావు గారు అల్లుడు అనుకుంటా, ఆయన పేరు మర్చిపోయాను నేను, చనిపోయారు ఈ మధ్య కాలంలో. కయ్యను అర్పణ గుర్తుందా పాట మీకు? నీకిష్టమైనది కావాలి దేవునికి. అందులో ఒక చక్కటి మాట ఉంటుంది, కయ్యను అర్పణ. అందులో ఒక మాట ఉంటుంది, ఏముంటుంది అంటే, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యం ఎవరికి కావాలి? నీ డబ్బులు ఎవరికి కావాలి? ఒక పాపి మార్పు చెందడము ముఖ్యం. ఏ సేవకుడు పాడుతున్నాడు ఈరోజు ఈ పాట? పాడగలమా? ఏ సంఘ పాస్టర్ గారు అన్న మీ కానుకలు నాకు అక్కర్లేదు, మీ దశం భాగాలు నాకు అక్కర్లేదు, మీరు కావాలి అని చెప్పగలరా? వావ్ చర్చ్ అట్లా చెప్తుంది. హల్లెలూయా. దేవుడు అట్టి పరిస్థితుల్లో మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. కానుకలు దశం భాగాలు అవసరం లేదు. వాటి గురించి ఎప్పుడు ప్రసంగాలు చెప్పలేదు, వాటి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టి నీ దశం భాగాన్ని నాకు పంపు అనలేదు. పబ్లిక్లో మాట్లాడలేదు, ప్రైవేట్గా మాట్లాడలేదు. దేవుడు ఇస్తాడు, దేవుడు నిలబెడతాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి అనుభవంలోకి మనందరము వెళుదుముగాక.
చూద్దాం ఏం జరిగింది చూద్దామా చివరి 2 వచనాలు. ఆయన చెప్పాడంట, రోమీలని ఎట్లా కొడతారు మీరు, అప్పుడేమో బహిరంగంగా కొట్టారు, ఇప్పుడు సీక్రెట్ గా ఎట్లా పంపించేస్తారని ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. తర్వాత వచనం, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలికి వారే వచ్చి మమ్మను వెలుపని తీసుకొని పోవాలనని చెప్పెను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా, వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి, వీరు రోమీలని విని వారు భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని చూడండి వేడుకున్నారంట. వాళ్ళు ఎందుకు, వాళ్ళ ఉద్యోగాలకు ఎసరపడుతుంది. వీళ్ళు ఇప్పుడు వచ్చి నేను రోమీలను ఎందుకు కొట్టావని అడిగితే, పెద్ద రాజుగారు ఉంటారు, ఆయన కోపం వచ్చింది అనుకో, వీళ్ళని లోపలేసేస్తాడు ఈ న్యాయాధిపతులని. తెలుసుకోకుండా ఎట్లా కొట్టారు, తెలుసుకోకుండా ఎట్లా నిందించారని. తర్వాత వచనం, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చారు, చక్కగా ఇంటికి పోయి భోజనం చేయొచ్చు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? లూదియా దగ్గరికి వెళ్ళి ఆదరించే ప్రయత్నం చేస్తున్నారు, సహోదరులను ఆదరించే ప్రయత్నం చేస్తున్నారు, సహోదరుల కొరకు ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతమంది చేయగలమా? మన శ్రమలో ఉంటూనే ఇతరుల గురించి ప్రార్థన, మనము శ్రమలో ఉంటూనే ఇతరులకు ఆశీర్వాదము, మనము శ్రమలో ఉంటూనే దేవునికి ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ప్రభువా నా నోట్లో ప్రార్థన ఉంచు. దావీదు భక్తుడు చేస్తాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఆయన చక్కగా నన్ను ఆ శ్రమలన్నిటిలోంచి పైకెత్తాడయ్యా. పైకెత్తిన తర్వాత మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలయ్యా అంటే 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. పాట పెట్టాడంట దావీదు భక్తుడు నోట్లో. దేవుడు పాడగలమా? జైల్లో ఉన్నప్పుడు పాడగలమా? శ్రమలో ఉన్నప్పుడు పాడగలమా? శ్రమల్లో ఉన్నప్పుడు ఆదరించగలమా? శ్రమల్లో ఆనందాన్ని పొందుకోగలమా? శ్రమల్లో రక్షణ అనుభవాన్ని అనుభవించగలమా? శ్రమల్లో సంతోషంగా నవ్వగలమా? శ్రమల్లో దేవుని వాక్యాన్ని బోధించగలమా? శ్రమల్లో సువార్త చేయగలమా? శ్రమల్లో ఒక విక్టిమ్ కొరకు ఫైట్ చేయగలమా? శ్రమల్లో ఒక కింద ఉన్న వ్యక్తిని పైకి లేపగలమా? శ్రమల్లో ఇంకొకరికి సహాయంగా నిలబడగలమా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోటి. అట్టి అనుభవాన్ని, అట్టి కృపను ఆయన మనకు దయచేయనుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వైజీ వచ్చి పరిచర్లోకి నడిపిస్తుంది, కమ్యూనియన్ పరిచర్లోకి నడిపిస్తుంది. Praise God.